హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ నుంచి అన్ని ఫైల్స్ టర్బో VPN, క్యాప్కట్ అండ్ లిరికల్ వీడియోని చేసుకోండి. ఓకేనా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న టర్బో VPNని ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చిన క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు VPN కనెక్ట్ అవుతుంది. VPN కనెక్ట్ అయింది, కానీ యాడ్ ప్లే అవుతుంది. ఈ యాడ్ని స్కిప్ చేసి VPN లొకేషన్ చేంజ్ చేసి చూపిస్తాను మీకు. క్లోజ్ చేశాను. యునైటెడ్ స్టేట్స్ పైన క్లిక్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్ పైన క్లిక్ చేశాను. లండన్ పైన సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సర్వర్ అనేది చాలా స్పీడ్ వస్తుంది మనకి నార్మల్ వేరే కంట్రీస్ కంటే, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒకటి చెప్తాను మిమ్మల్ని, ఇండియా నుంచి చూసేవాళ్ళు మాత్రమే క్యాప్కట్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ టర్బో VPN వాడాలి. వేరే కంట్రీస్ నుంచి వాళ్ళకి అవసరం లేదు. VPN లేకుండా డైరెక్ట్గా వాడుకోండి. ఓకేనా? ఇండియా నుంచి చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా టర్బో VPNని కనెక్ట్ చేయండి. ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఎక్కడుందో అది సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేసుకోండి. వచ్చింది. లాస్ట్కి వెళ్తే ఇంటి బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేసి కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోతాయి మీకు. ఇక్కడ లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర, లిరికల్ వీడియోలు ఎండ్ అయిన దగ్గర లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ అండ్ ఈ సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని కింద డిలీట్ సింబల్. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఫొటోస్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్, బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను కొన్ని యాడ్ చేసుకొని చూపిస్తాను. ఒక 11 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని HD పైన టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడికి యాడ్ అయిపోయినాయి. ప్రతి ఫోటో సైజ్ చివరి పట్టుకొని కరెక్ట్గా 1 సెకండ్కి వెనక్కి జరపండి. ఈ విధంగా ఇప్పుడు నేను జరుపుతున్నాను చూడండి. 1 సెకండ్కి జరపాలి, ఎందుకంటే బీట్ మార్క్ 1 సెకండ్కి మ్యాచ్ అవుతుంది కరెక్ట్గా. సో 1 సెకండ్కి అన్ని ఫొటోస్ని యాడ్ చేయండి. సో బిఫోర్ ఇంకా చాలా మంచి వీడియోలు చేశానండి, మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇలాంటి లిరికల్ డైలాగ్స్ కానీ, బాయ్స్ యాటిట్యూడ్ కానీ డిఫరెంట్గా చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి మహీటెక్ ఇన్ఫో ఛానల్ని. ఓకే, ప్రతి ఫోటోని ఇలా 1 సెకండ్కి డ్రాగ్ చేస్తున్నాను. లాస్ట్ ఫోటోని మాత్రం కరెక్ట్గా మ్యూజిక్ ఉన్న వరకు పెడతాను. పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని డిలీట్ చేశాను. ఓకే, అయిపోయింది. ప్రతి ఫోటోని టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి ఇలా జరపండి. ఫోటోని టచ్ చేయటం, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవటం ప్రతి ఫోటోని. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేయాలి కంపల్సరీగా జూమ్ చేసిన తర్వాత. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. మీ ఫొటోస్ని కూడా బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి సేమ్ ఎడిటింగ్ పర్పస్, అంటే ఎడిటింగ్ చేసేది ఒకలాగే ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని టచ్ చేశాను, యానిమేషన్స్ పైన ట్యాప్ చేశాను. నాకు ఇక్కడ ఎఫెక్ట్స్ లోడ్ అయితేనే VPN కనెక్ట్ అయినట్టు, క్యాప్కట్ నెట్ వస్తున్నట్టు. ఇవి రాలేదు కాబట్టి రైట్ మార్క్ ఇచ్చి బ్యాక్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడికి వచ్చింది. దీన్ని క్లోజ్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను క్యాప్కట్ని. సో ఎందుకంటే ఒక్కోసారి ఇంటర్నెట్ని క్యాప్కట్ తీసుకోలేకపోతుంది VPN కనెక్ట్ చేశాక. ఒక్కసారి క్లోజ్ చేసి మళ్ళీ అదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి అదే ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కరెక్ట్గా లోడ్ అవుతాయి. చూడండి, ఇవన్నీ లోడ్ అయినాయి కదా. ఇక్కడ కాంబో అని ఉంటుంది, ఇది ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా ప్రో అని. ఈ ప్రో ఎలా వస్తాయి అంటే క్యాప్కట్లో లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. క్యాప్కట్లోకి సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి Gmail ద్వారా లాగిన్ అవ్వండి. లాగిన్ విత్ గూగుల్ పైన క్లిక్ చేయొద్దు. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ దగ్గర Gmail ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ అయితే కొంతసేపటికి వాడిన తర్వాత ఈ ప్రో ఫీచర్స్ అయితే వస్తాయి. లాగిన్ అవ్వన వాళ్ళకి రావండి, గుర్తుంచుకోండి. ఓకే, ఇలా పక్కకు వెళ్తే బౌన్సీ రష్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. టాప్లో టైం లైన్ జరిపాను, మళ్ళీ సేమ్ బౌన్సీ రష్. ఇక్కడ ఈ విధంగా నేను ఒకే ఎఫెక్ట్ని పైన టైం లైన్ జరుపుతూ ఫొటోస్కి యాడ్ చేస్తున్నాను. టాప్లో ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఒక ఎఫెక్టే బాగుంది మొత్తానికి. చాలా చెక్ చేశాను కానీ ఇది బాగా సెట్ అయింది. ఇలా ఓకే అయిపోయింది. అన్ని ఫొటోస్కి పెట్టేశాను.
ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. ఈ విధంగా మనం క్రియేట్ చేసిన తర్వాత సేవ్ చేసేసి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, క్రియేట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఇది సేవ్ అయిన తర్వాత మనం దీన్ని VPN డిస్కనెక్ట్ చేద్దాం. సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను. ఓకే రైట్, మినిమైజ్ చేశాను. టర్బో VPN ఓపెన్ చేశాను. ఈ యాడ్ని క్లోజ్ చేశాను. క్యాప్ కట్ని డిస్కనెక్ట్ చేశాను. దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను. కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.